ఆ గుంటూరులో ఒక థియేటర్, సింగిల్ థియేటరు, సమ్మరు మధ్యాహ్నం ఆ, తలుపులు తీసి చూస్తారు. ఏసీలు పనిచేయవు, ఫ్యాన్లు తిరగవు, చెమట్లు, జనం ఇలా విసురుకుంటూ. ఆ, ఆ. మేము వెళ్ళేసరికి షో స్టార్ట్ అయింది. ఏంటంటే సినిమా చాలా బ్యాడ్గా ఉందంటున్నారు, పోయిందంటున్నారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా నాగార్జున గారేమో ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నారు. ఆయన ఆహా. ఎక్కడో మారిషస్కి అక్కడికో వెళ్ళారు ఫ్యామిలీ అందరూ. గబుకొని రేపు ఆయన హైదరాబాద్ వచ్చా కలిస్తే వాట్ వుడ్ బి హీరోస్ రియాక్షన్, బికాజ్ అంత పెద్ద సినిమా. పక్కనే పుట్టింటికి రా చెల్లి సినిమా టాక్, ఉమ్. ఆ సెంటిమెంట్ పంప్ బీసీ సెంటర్లో ఇరక్కొట్టేస్తుంది. ఇదేమో నాగార్జునకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్న ఏ సెంటర్లో ఫ్లాప్ టాక్. బాబోయ్. సో ఏం చేయాలి? నాకేంటంటే అసలు అంటే మనం చేసేటప్పుడు అంతా బాగానే చేసాం కదా, ఎక్కడ డెసిషన్ మేకింగ్లో తప్పులు లేవు, ఎక్కడ ఆడియన్స్ ని ఎక్కడ మిస్ అయ్యాను అని నేను అలా ఆలోచించుకుంటూ గుంటూరు డ్రైవ్ చేశాను. థియేటర్లో ఆయన సార్ ఈ సినిమా హిట్ సార్ అన్నాడు మేనేజరు. అంటే ఊరుకోండి అందరు తిడుతున్నారు అన్న. అంటే మీరు కాసేపు నా రూమ్లో కూర్చోండి, నేను చెప్తాను మీకు ఒక విషయం. నేను 28 ఏళ్ళ నుంచి థియేటర్ మేనేజర్ని, నా జడ్జిమెంట్ ఎప్పుడు పోలేదండి అన్నాడు. సార్ మీరు అయినా మారాలి, ఆడియన్స్ మేబీ మారుంటారు, మీరు నేను అందరం అప్పుడు మన ఇండస్ట్రీ అప్డేట్ అవ్వలేదేమో అన్న. ఆయన మీరు ఉండండి సార్ అని మాకు కొబ్బరి నీళ్ళు అవి తెప్పించి కూర్చోబెట్టి ఆయన రూమ్లో ఫ్యాన్ వేసి ఆయన అలా అటు ఇటు థియేటర్లోకి వెళ్ళి వస్తూ 12:03 అప్పుడు మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్తే మేము నుంచుని డోర్ల దగ్గర నుంచుని చూస్తే వేణుమాధవ సాంగ్ వస్తుంది. థియేటర్ అంతా సైలెంట్గా ఉన్నారు, పిన్ డ్రాప్ సైలెన్స్. అలా పాట అయిపోయి కొంచెం సేపు కొన్ని సీన్లు అయ్యాక వేసంకాలం వెన్నెల్లో సాంగ్ వచ్చింది. అది కూడా అందరూ హ్యాపీగా చూస్తూ ఉన్నారు, బట్ ఏమి రియాక్షన్ లేవు, నెగిటివ్ కామెంట్స్ లేవు, సైలెంట్గా కామ్గా. దీనివల్ల ఏం తెలుస్తుందో నాకు అర్థం అవ్వలే. ఏం తెలియదు, అస్సలు తెలియదు. ఆయన ఒక గోల్డెన్ వర్డ్ చెప్పాడు. చెప్పండి సార్. సినిమా నిజంగా డిజాస్టర్ అయితే సమ్మర్లో తలుపులు కూడా తీసిన థియేటర్లో శ్రేయ వేణుమాధవ అనగానే లేచి వెళ్ళిపోవాలి సార్ సిగరెట్ దాటానికి. అవకాశం ఉంది సమంగా కనబడని స్క్రీను. అంటే ఎమోషనల్గా పీపుల్ వర్ సో కనెక్టెడ్. ఒక్కడు కూడా ఓ అని అరవలేదు, ఆవలింతలు అనడాలు, బయటికి వెళ్ళడానికి వెళ్ళిపోతా ఉంటారు. సినిమా నచ్చకపోతే ఫస్ట్ పని ఏంటంటే పాట రాగానే బయటకు పోవటం. అవును, అది పాట తప్పు కాదని నమ్ముతాను నేను. ఆ ముందర చూసిన సినిమా రెస్ట్లెస్ చేసేస్తే అప్పుడు బయటకు వెళ్ళే అవకాశం కోసం చూస్తే ఆ అవకాశాన్ని పాటిస్తుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కడు కదలలేదు, ఒక్కడు అరవలేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బీసీ సెంటర్ సార్ అది, సింగిల్ థియేటర్ గుంటూరు టౌన్. అలాంటప్పుడు వేణుమాధవ్ అలాంటి క్లాసికల్ బిట్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోవచ్చు. మోర్ లైక్లీ ఛాన్సెస్ ఉంది. అయినా కామ్గా చూశారు, ఎవడు కదలలేదు సీట్లో నుంచి. ఒక్కపోత మధ్యాహ్నం మ్యాట్ని. ఈ సినిమా మీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నా అనుకోనింది సార్, ఇది హిట్ సినిమా అండి అన్నాడు. అని ఒకవేళ వేణుమాధవ పాట ఆడియోలోనే హిట్ కాబట్టి కూర్చున్నారని మీరు అనుకుంటారేమో, అప్పుడు వేసంకాలం వెన్నెల్లాగా సాంగ్కి వెళ్ళిపోతారు సార్, ఇంకా సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నాగార్జున శ్రేయ లవ్లో పడ్డారో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కోసమే వెయిట్ చేస్తున్నారు, కథ అదే ఎండింగ్, ఆ తర్వాత మీరు ఏం చెప్తారో అనవసరం. ఎప్పుడైతే ఆ పాట పడిందో లేచి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. లేదా ఆ పాట చూడంగానే ఇంకా క్లైమాక్స్ చూడక్కర్లేదు, వన్స్ వాళ్ళు లవ్లో పడిపోతే చూడక్కర్లేదు. అవును, సినిమా నచ్చితేనే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చుంటాడండి అన్నాడు. గోల్డ్ సార్ అది, గోల్డ్. నచ్చకపోతే వాడిని ఎవ్వడు ఆపలేడు, వాడి టైము వాడి మనీ మనకంటే వాల్యుబుల్. కరెక్ట్. ఎవడు ఆపగలడు? థియేటర్లో ఒకసారి లోపలికి వచ్చే వరకే ఈవెన్ థియేటర్ వాళ్ళకన్నా రైట్స్. కరెక్ట్. బయటకు వెళ్తానంటే కట్టేసి కూర్చోబెట్టలేరు కదా, నువ్వు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూర్చో. అంటే నాకు ఇది ఎంతవరకు బిలీవ్ చేయాలో తెలియదు, కానీ మంచిగా అనిపించింటుంది మీకు. పాజిటివ్ సైడ్. అక్కడి నుంచి వచ్చి సరే ధైర్యంగా ఉండొచ్చు అని కొంచెం వివేక్కి కూడా నమ్మకం వచ్చింది. అప్పటిదాకా తనే ఫోన్లన్నీ అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇంటర్వెల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఓటమిని ఒప్పుకో గొప్పవాడు అవుతావని ముఖేష్ ఋషి నాగార్జునకి. నాతో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టరు నాకు ఫోన్ చేశాడు ఇంటర్వెల్లో, సినిమా చూస్తున్నానండి, ఆ సినిమాకి పని చేయలే. ఓకే. తర్వాత తను ఎంఎస్ రాజు గారి దగ్గర కంటిన్యూ అయ్యాడు, సినిమా చూస్తున్నాను, మీ ఇంటర్వెల్ డైలాగ్ మీకే అప్లికబుల్, ఓటమి ఒప్పుకోండి గొప్ప వాళ్ళు అవుతారు అన్నాడు. అమ్మా నాకు పెద్ద పంచి పడిపోయింది. నాకు బాగా ఫ్రెండ్ అవుతాను.
పెద్ద పంచి పడిపోయింది అని అనుకున్నాను. బట్ లక్కీగా ఏమైందంటే ఆ తర్వాత మేము ఏలూరుకి వెళ్ళాము, చిన్న తిరుపతికి వెళ్ళాము, తలనీలాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేసాక సెకండ్ వీక్ ఫ్లాప్, థర్డ్ వీక్ ఫ్లాప్, ఫోర్త్ వీక్ యావరేజ్. ఫస్ట్ వీక్లోనే మేము వచ్చిన వెంటనే మా మదరు ఒక లేడీ ఆస్ట్రాలజీ, చాలా రేర్ అప్పట్లో లేడీస్ ఆస్ట్రాలజీలో అంత నమ్మాలో నమ్మకూడదా అన్నది నేను ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమే, మనకి జరిగిన మిరకిల్సే మనం మాట్లాడు. ఆవిడ ఎవరో తెలుసండి, విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, కవి సామ్రాట్, ఆయన కోడలు ఆవిడ, అంటే కొడుకు వైఫ్. ఓ మై గాడ్. ఆవిడ మా మదర్కి బాగా క్లోజు, ఆనంద్ నగర్ కాలనీలో. ఆవిడకి నా జాతకం మా అమ్మగారు నాకు చెప్పకుండా చూపిస్తే ఒకసారి మీ అబ్బాయిని తీసుకురండి అన్నారు. సరే అని నేను వెళ్తే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు, ఏమనంటే ఇప్పటి నుంచి నెలల తర్వాత నువ్వు ఏదైనా ఒక సినిమా రిలీజ్ చేయగలవా, సూపర్ హిట్ అవుతుంది అన్నారు ఆవిడ. అంటే రిలీజ్ అయిన సినిమా దిక్కులేదు, నెలలలో ఇంకా సినిమా తీసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి అది హిట్ అవుతుందంటే నన్ను కొడతారు. అసలు అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ప్రాజెక్ట్ సెట్ చేయడానికి ఏడాది పడుతుంది, హిట్లో ఉంటే. ఫ్లాప్లో ఉంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ సినిమాకి ఏంటి తప్పు జరిగింది, దీనికి ఏదైనా చేయాలంటే ఏం చేస్తాము, ఇది ఇప్పుడు నీ టైము, మీ కాంబినేషన్ టైము, దీనికి మనం ఏం చేయలేము. సరే తర్వాత సినిమా బాగా రాసుకో, బట్ 1 month తర్వాత నీకు ఒక గొప్ప శుభవార్తలు విని సక్సెస్ఫుల్గా ఉండేది నీ జాతకంలో ఇండికేషన్ ఉందండి ఆవిడ. నాగార్జున ఫోర్త్ వీక్, ఇది ఫస్ట్ వీక్ మేము వచ్చేసాక చిన్న అక్కడ చెప్తున్నారా? ఓకే ఓకే. నాగార్జున గారు ఆవిడ ఇంట్లో ఉండగా ఫోన్ చేశారు. నేను మా హీరో ఫోన్ చేస్తున్నారు, తిడతాను, బసంత బూతులు తిడతారు, మీ ఎదురుగున్నా మా అమ్మ ఎదురుగా మాట్లాడలేను, బయటికి వెళ్ళి మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీసుకెళ్తే సర్ప్రైజింగ్లీ ఆయన, అది పెద్ద నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టమో ఈ ఇన్సిడెంట్ ఇంకా ఎక్కువ. ఓకే. ఏంటి ఆదిత్య, సినిమా టాక్ విని ఆ రివ్యూస్ విని చాలా బ్యాడ్గా ఉందని నువ్వేమన్నా డిసప్పాయింట్ అవుతున్నావా? ట్రస్ట్ మీ, నేను ఇందాకే శివప్రసాద్ రెడ్డి గారికి చెప్పాను, మీరేం వర్రీ అవ్వకండి, ఈ సినిమా రెడీమేడ్గా ఎక్కేసే సినిమా కాదు, స్లో పాయిజన్ లాగా ఎక్కే సినిమా, ఇది సూపర్ హిట్ అవుతుంది. సో మీరు లాస్ అనుకోకండి, థియేటర్స్ అన్నీ హోల్డ్ చేయండి ఒక 1 month అని చెప్పాను అన్నాడు ఆయన. ఆయన వెకేషన్లో ఉండి నాకు ఇంకా ఈవిడ చెప్పింది ఆయన కనెక్ట్ ద డాట్స్. నేను లోపలికి వచ్చి మీ జాతకం ఏ ముహూర్తం అని చెప్పారు కరెక్ట్ నుండి ఈ సినిమా 4వ వారం కూడా ఎత్తేయకుండా థియేటర్లో ఉంచబోతున్నారు. సో అలా ఉంటే మీరు చెప్పింది నిజమా కాదా నాకు 4th వీక్ తెలుస్తాయి, ఓకే అప్పుడు కలుస్తా అని చెప్పి వచ్చేసి వాళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మనం తింగరతనాలను యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మీరు వాళ్ళ ఫ్యూచర్ చెప్తారని వచ్చారు. అది శివప్రసాద్ రెడ్డి గారు హీరో కోసం హోల్డ్ చేశారు మని. ఆ సినిమా ఎక్కింది ఎలా, నాకు మొన్న ఎక్కడో కలిసినప్పుడు మా ఫోన్లో ఉన్న శ్రవంతి రవికిషోర్ గారు ఉత్తరాంధ్రలో రికార్డులు కూడా కొల్లగొట్టింది. ఇది టాగూరు, ఇంద్ర, సింహాద్రి రికార్డులు కూడా నన్ను బీట్ చేసి చాలా కాలం పాటు నెంబర్ 1 కింద ఉండేది. లాంగ్ రన్లో 175 days టచ్ అయింది సార్. అంటే గోపాలపట్నం లాంటి చిన్న థియేటర్లో ఉత్తరాంధ్రలో అది ఓన్ రిలీజు, కామాక్షి వాళ్ళది. చాలా సంవత్సరాలు నాగార్జున గారికి అయితే ఇప్పటికీ కెరీర్ బెస్ట్. వేరే సినిమాలతో పోలిస్తే కూడా ఎక్కువ సంవత్సరాలు ఉత్తరాంధ్రలో నెంబర్ 1 కలెక్షన్స్ నేనున్నాను. ఏది ఆఫ్టర్ 4th వీక్, అంటే ఒక సినిమా ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు. అప్పటికి ఛాన్స్ ఉండింది సార్, ఇప్పుడు అసలు ఏం లేదు. అంత సూపర్ హిట్ అయ్యి శివప్రసాద్ రెడ్డి గారి పాత డెట్స్ అన్నీ క్లియర్ అయ్యి ఆయనకి టేబుల్ ప్రాఫిట్లు వచ్చి మళ్ళీ సినిమా 7 సినిమాలు నీతోనే తీస్తానని ఆయన ప్రామిస్ చేసి, అంటే ఒక సినిమా ఆడితే ఇచ్చే జోష్ నన్ను ఎంఎస్ రాజు గారు ఆఫీస్కి పిలిచి, మనసంతా నువ్వే హిట్ వల్ల నువ్వు ఇండస్ట్రీలో లేవు, నేనున్నాను హిట్ వల్ల ఇండస్ట్రీలో ఉన్నావు నువ్వు అన్నాడు ఆయన. ఆయన అంత మంచి కాంప్లిమెంట్. అంటే ఈ సినిమా తేడా కొడితే ఒక సినిమా హిట్ మీద ఎక్కువ కాలం బండ్లు ఆగలేవు. కరెక్ట్. ఇంకొక హిట్ నీకు సపోర్ట్ చేయకపోతే నీ టాలెంట్ బయటకు రాదు. ఫ్లూక్ అనుకుంటా, అది ఫ్లూక్ అవుతుంది.